HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్సీల విజయంపై సీఎం చంద్రబాబు ఇంగ్లీష్లో పెట్టిన పోస్టుకు తెలుగులో ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏల ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయంటూ ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి ఈ రోజు ఉదయం శంకుస్థాపన చేశామని ట్రస్ట్ మేనేజింగ్ నారా భువనేశ్వరి తెలిపారు. సమాజానికి ఏది అవసరమో సేవాభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుగానే ఉంటుందని, ప్రజలకు ఏదైతే చెప్తామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటు, వాటి పర్యవేక్షణతో పాటు ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేకంగా స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటైంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రాజెక్ట్ పర్యవేక్షణ గ్రూప్నకు ముఖ్యమంత్రి చైర్మన్గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూములు చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని తహసీల్దారులకు అప్పగించింది. ఇప్పటి వరకు కలెక్టర్ల వద్ద ఉన్న ఈ అధికారాన్ని తహసీల్దారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పారు. అక్రమ రవాణా అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్టులలో సవరణ తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామన్నారు. త్వరలో QR కోడ్లతో రేషన్ కార్డులను ఇస్తామని మంత్రి చెప్పారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్.